అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు డిసెంబర్ 20వ తారీఖు నుంచి జనవరి 20 వరకు నేను ఏమేం వస్తువులు తీసుకున్నానన్నది నేను చేసిన షాపింగ్ అంతా కూడా మీకు చూపిస్తానండి. కాకపోతే ఇందులో నేనైతే చీరలు అయితే తీసుకున్నాను, కానీ అవైతే ఇందులో చూపించలేదండి. వేరే వీడియో అయితే చేస్తాను. ఇందులో పిల్లలకి తీసినవి మాత్రం మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఇది వచ్చి జనవరి నెలలో మాకైతే ఇలా మంచు అయితే చాలా ఎక్కువగా వచ్చిందండి. జనవరి 24వ తారీఖున ఇలా ఎక్కువ మంచు వచ్చింది కదా అని చెప్పి ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను నేను. ఇక డిసెంబర్ నెలలో అయితే నేను చెప్పుల షాప్కి వెళ్ళానండి. చెప్పులు తీసుకుందాం కదా అని చెప్పి నేను ఏం తీసుకున్నాను అన్నది మీకైతే చూపిస్తున్నాను. 2-3 షాపులకి అయితే వెళ్ళామండి. వెళ్ళి ఇక్కడైతే చూసుకుంటున్నామండి, కానీ నాకు ఏది నచ్చడం లేదు. నాకు నచ్చిన వాటికైతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, నచ్చనివేమో అసలు నచ్చట్లేదండి. అలా ఉన్నాయి. లాస్ట్కి అయితే ఒక షాప్లో అయితే నేను తీసుకున్నాను. నేను ఏ చెప్పులు తీసుకున్నాను అన్నది మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఇక్కడ డిస్కౌంట్ ఉంది అని అన్నారండి. బయట అయితే బోర్డు పెట్టారు. ఆ బోర్డు చూసి లోపలికి వెళ్తే అక్కడ డిస్కౌంట్ అయితే ఏం లేదండి. కానీ చెప్పులు అయితే చూసిన వల్ల కొనుక్కోవాలనిపించిందండి, అంత బాగున్నాయి. కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నది. అందులోకి మేము వచ్చింది అయితే పండగ సీజన్లో కదండి. మనకి డిసెంబర్ నుంచి జనవరి వరకు అసలు ఖాళీ అంటూ ఉండవు. ఇక్కడ చూడండి, ఈ చెప్పులు అయితే నేను తీసుకున్నాను. ఇక డైలీ యూస్కి అయితే వీటిని అయితే తీసుకున్నాను నేను. మీకు ఆల్రెడీ వీడియోలో నేను చెప్పాను కదండి, నావి బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునేవి మా పాప తీసుకుందని చెప్పి అవైతే కొనుక్కోవాలి నేను. ఇవిగో చూడండి ఎంత బాగున్నాయో. డిసెంబర్ 23వ తారీఖు అండి. డిసెంబర్ 23వ తారీఖున మా తాతయ్య గారు చనిపోయిన రోజు అని చెప్పి ఇక్కడ భోజనం అయితే పెడుతున్నామండి. పెద్దలకు భోజనం పెడతారు కదా చనిపోయిన రోజు. ఆ రోజు అయితే నేను ఇక్కడ భోజనం ప్రిపేర్ చేశాను. అన్నం, నెక్స్ట్ పరమాన్నం కొంచెం చేశానండి. అలాగే ముద్దపప్పు, కాలీఫ్లవర్ కర్రీ అయితే చేశాను. అలాగే మా తాతయ్య గారి పేరు చెప్పి ఇవ్వడానికి ఇక్కడ టవలు, పంచె అయితే తీసుకున్నాము. అదిగోనండి టవల్ అయితే మనకి ఇలా ఇచ్చేటప్పుడు నలుపు రంగు కలవకూడదు అంటారు కదా, అలా నలుపు లేకుండా చూసి ఈ కలర్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఏవి చూసినా నలుపు అయితే వస్తుంది, మిక్స్ అయిపోతుందండి కామన్గా ప్రతి దానిలో కూడా. అందుకైతే ఈ కలర్ తీసుకున్నాను నేను. పంచ, టవల్ తీసుకున్నామండి. వీటిని అయితే తాతయ్య గారి పేరు చెప్పి ఇస్తారు. మా నాన్నగారు అయితే ఇచ్చారండి. ఇక తాతయ్య గారికి పెట్టిన భోజనాన్ని అయితే మా నాన్నగారు వచ్చి ఇలా పైన అయితే పెట్టారండి. ఇలా మీలో ఎంతమంది చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఇక ఇవి వచ్చి మా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదండి, మా చెల్లిగారి పిల్లలు, 2 బాబులు. మీకు మన వీడియోస్లో ఆల్రెడీ చూసే ఉంటారు. వాళ్ళిద్దరికీ అయితే మీషోలో ఆర్డర్ పెట్టానండి 2 జతలు. ఈ 2 జతలు కూడా బాగున్నాయండి, కానీ వాళ్ళకైతే సరిపోలేదు, కొంచెం పొడుగయ్యాయి. ఇద్దరికీ కూడా పొడుగైపోయాయండి. వీటినైతే మళ్ళీ రిటర్న్ పెట్టాను నేను. మీకు ఇవైతే చూపిస్తున్నాను చూడండి, ఇవి కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి అని చెప్పాలి. ఈ డ్రెస్ చిన్నోడికి పెట్టిందండి. చిన్నోడు వైట్ కదా అని చెప్పి ఇలా పెట్టాను నేను. ఈ బ్లాక్ వచ్చింది కదా పైన కోట్ అని చెప్పి వాడికి బాగుంటుందని, కానీ పొడుగైపోయిందండి వాడికైతే. పెద్దోడికి పెట్టింది వచ్చి పొట్టయిందండి వాడికేమో. పోనీ వాడిది వీడికి, వీడిది వాడికి చూద్దాం కదా అని చెప్తే అలా కూడా సెట్ అవ్వలేదు. కానీ ఇవైతే చాలా బాగున్నాయి. 2 జతలు కూడా బాగున్నాయండి ఇవి. ఇవి మళ్ళీ రిటర్న్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకేలాంటివి అయితే పెట్టాను నేను వాళ్ళకి. వాళ్ళిద్దరూ కూడా న్యూ ఇయర్ రోజు వేసుకుంటారేమో అనుకుని నేనైతే ఈ ఆర్డర్ పెట్టానండి మీషోలో బట్టలు. కానీ ఇవి రావడం అయితే తొందరగానే వచ్చాయి. వాళ్ళకైతే ఒకళ్ళకి పొట్టయింది, ఒకళ్ళకి పొడుగయింది కదండి. అందుకు మళ్ళీ రిటర్న్ పెట్టడంతో మనకి మళ్ళీ ఆర్డర్ పెట్టానండి రెండవసారి. అవి రావడానికైతే లేట్ అయిపోయింది.
ఇవిగోనండి బాగున్నాయి కదా, ఈ 2 జతలు కూడా చాలా బాగున్నాయి. క్లాత్ కూడా చాలా బాగుందండి. ఇక వాటిని రిటర్న్ పెట్టిన తర్వాత వీటినైతే పెట్టానండి. ఇవైతే 2 ఒకే కలర్ పెట్టానండి. కుర్తా అండ్ పైజామా పెట్టాను నేను. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ప్యూర్ కాటన్ వచ్చింది క్లాత్ అయితే. ఇవైతే కరెక్ట్గా సరిపోయాయి ఇద్దరికి కూడా. ఎందుకంటే ఇద్దరు కూడా ఇంచుమించు ఒకే హైట్లో ఉన్నట్టు అనిపిస్తారండి. ఇదిగోనండి బ్లూ కలర్ పెట్టాను, డార్క్ బ్లూ. ఇది వచ్చి చిన్నోడికి పెట్టానండి. సైజ్ అయితే కొంచెం తేడా అంతేనండి, ఇద్దరికి ఒకేలాంటివి. అలాగే పెద్దోడికి పెట్టింది కూడా మీకు చూపిస్తాను. అది కూడా సేమ్ కలర్, ప్యూర్ కాటన్ అయితే వచ్చిందండి. 2 కూడా చాలా బాగున్నాయి. నేను పిల్లలకి పెట్టినవి 2 కూడా మీషోలోనే తీసానండి. మా పెద్దోడికి, చిన్నోడికి, మా పాపకి, మొత్తం ముగ్గురికి కూడా మీషోలోనే తీసానండి. పాపకు కూడా టాప్ పెట్టాను, అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగో చూసారా, ఇది వచ్చి పెద్దోడికి పెట్టింది. రెండు చూపిస్తున్నాను చూడండి, ఒకేలా అనిపిస్తున్నాయి కదా ఈ 2 కూడా. కొంచెం తేడా అంతే. ఒకటి బ్లాక్ కలిసినట్టు అనిపిస్తుంది కానీ అది కూడా బ్లాక్ కాదండి, బ్లూనే. ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి. ఇవి పొంగల్కి అయితే వేసుకున్నారండి భోగి రోజు. అలాగే ఇది వచ్చి క్రాప్ టాప్ అయితే ఒకటి పెట్టుకుందండి పాప, అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ కలర్ అయితే నేను ఇప్పటికొచ్చి ఈ కలర్లో ఏం తీయలేదు, ఇదే ఫస్ట్ టైం ఈ కలర్ అయితే. బాగుంది కదండి, క్లాత్ కూడా చాలా బాగుంది. నేను ఒకే చేత్తో చూపిస్తున్నాను, అందుకనే మీకు చూపించడానికైతే కొంచెం ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ. నేనే వీడియో తీస్తున్నానండి, నేనే మీకు టాప్ కూడా చూపించాను. ఇదిగోనండి, ఇదైతే పాప తీసుకుంది. అలాగే జనవరి నెలలోనండి, అంటే పండగ వెళ్ళిన తర్వాతే తీసుకున్నాను. ఇక్కడ పట్టీలు అలాగే మెట్టెలు అయితే తీసుకున్నాను నేను. చూడండి ఇవి ఎలా ఉన్నాయో చూడండి ఒక్కసారి. ఈ పట్టీలు అయితే 4 తులాలండి. నేను తీసుకునేటప్పటికి 950 రూపాయలు అయితే ఉంది తులం. అలాగే ఈ చుట్టులు కూడా ఆల్రెడీ ఉన్నాయి కానీ తీసుకున్నానండి. ఈ చుట్టులు వచ్చి 600 పడ్డది. అలాగే ఇవి తీసుకున్న తర్వాత ఇక ఇంటికైతే గుమ్మానికి కడదాం కదా అని చెప్పి వీటినైతే తీసుకున్నాను. పూలదండలండి ఇవి, ప్లాస్టిక్ వస్తున్నాయి కదా మనకి, బంతిపూలు ఆ టైప్లోని, అవైతే తీసుకున్నాను నేను. వాటినైతే ఎలా అలంకరించానండి ఇంటికి. చూడండి బాగున్నాయి కదా. ఇక మనకి మాకైతే జనవరి నెలలోనే తీర్థం అయితే పెడతారండి కాకినాడలో, చొల్లంగి అమావాస్య తీర్థం. ఆ తీర్థంలో అయితే వీటినైతే తీసుకున్నాను నేను. ఇది చూసారా తెడ్డి అంటారు కదా, ఆ తెడ్డి అయితే తీసుకున్నానండి. నాకు ఆల్రెడీ తెడ్డి ఉంది, చిన్న సైజు ఉందండి, అది కూడా ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు. అలాగే మా పాప బ్రాస్లెట్ తీసుకోమన్నదని చెప్పి తనకైతే తీసుకున్నాను. ఇది బూందీ గరిట అంటారు కదా, ఈ బూందీ గరిటను కూడా ఒకటి తీసుకున్నానండి. ఈ బూందీ గరిట వచ్చి 120 రూపాయలకి అయితే ఇచ్చారు. అలాగే అరిసెలు నొక్కుతాం కదా, అరిసెలు నొక్కేది కూడా నాకు లేదండి. మొన్న పండగకి అయితే ఎవరిదో అడిగి తెచ్చి నేనైతే అరిసెలు ప్రిపేర్ చేశాను. ఇక అలా ఎందుకులే అని చెప్పి నేనే ఈ అరిసెలు నొక్కేది అయితే తీసుకున్నానండి. అలాగే ఒక గరిటె కూడా తీసుకున్నాను. ఆ గరిటె వచ్చి 40 రూపాయలు అయితే పడ్డది. ఇంతేనండి నేనైతే తీసుకున్న సామాన్లు. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. చివరి వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలండి. ఓకేనండి, బాయ్.